హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఫస్ట్ నేను లేవగానే ఇక్కడ పిల్లలు పడుకున్నారు కదా! సో, వాళ్ళు నాతో పాటు లేస్తేనేమో ఓకే. సో, లేవకపోతేనేమో ఈ విధంగా వాళ్ళు దొర్లుతూ ఉంటారు, పడిపోతారేమో అనేసి సో, ఈ బెడ్‌కి అంచుల్లో ఏం చేస్తానంటే పిల్లోస్ అయినా పెడతాను. లేదంటే సో, ఈ బెడ్‌షీట్స్ అయినా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెడతాననమాట. సో, లేదంటే వీళ్ళు దొర్లుతూ కింద పడిపోతారు అనేసి సో, ఈ విధంగా బెడ్‌షీట్స్ అయితే పెడతాను. సో, ఈ విధంగా పెట్టేసిన తర్వాత నా వర్క్ అయితే చేసుకుంటానండి. ఫస్ట్ అయితే మిల్క్ అయితే వేడి చేస్తున్నాను. సో, ఈ మిల్క్ వేడి చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు లేస్తే సో, ఫస్ట్ అయితే బ్రష్ చేయించేసి మిల్క్ కొంచెం హార్లిక్స్ కలిపిచ్చేసి ఇస్తాననమాట. అందుకనేసి సో, మిల్క్ అయితే ఫస్ట్ అయితే వేడి చేసి పక్కకు పెడతాను. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అనేసి చట్నీ కోసం ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే నాకిష్టమే కానీ ఎక్కువ విజిల్స్ అయిపోతాయేమో అనేసి భయమనమాట. అంటే ఇడ్లీ ప్లేట్స్ అనేవి చాలా బా ఇడ్లీ తినడం ఇష్టమే కానీ ఇడ్లీ ప్లేట్స్ కడగాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. అందుకే దోసనే ఎక్కువ టైమ్స్ నేనైతే ప్రిఫర్ చేస్తాను. సో, దోస అయితే ఇంకా విజిల్స్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు కదా! జస్ట్ ఒక పాన్ క్లీన్ చేస్తే సరిపోతుందనేసి సో, నేనైతే ఎక్కువగా దోసనైతే ప్రిఫర్ చేస్తాను. ఇడ్లీ అయితే ఇంకా అన్ని విజిల్స్, అన్ని ప్లేట్స్ క్లీన్ చేయాల్సొస్తదనేసి సో, ఆ ఇడ్లీనైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్కిప్ చేస్తాను. కానీ ఇంకా సమ్ టైమ్స్ అయితే అది కూడా ప్రిపేర్ చేస్తాననమాట. ఒక పక్కన ఇంకా చట్నీ కోసం పచ్చిమిర్చి, ఇంకా కొబ్బరి ఇవన్నీ కూడా ఫ్రై చేస్తూనే సో, ఇక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేశానండి. సో, ఇడ్లీ కుక్ అవ్వడానికి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే పడుతుంది. 10 మినిట్స్‌లో ఇడ్లీ కూడా కుక్ అయిపోతుందనమాట. సో, దీంట్లో నేనొచ్చేసి ఈ చట్నీలో పల్లీలు, పుట్నాలు ఇవన్నీ కూడా వేశాను. సో, చూడండి ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఫాస్ట్‌గా ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. సో, ఇంకా చట్నీకైతే కొంచెం పోపు పెట్టేస్తే సరిపోతుందనమాట. సో, ఇవి పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ చూడండి హాట్ వాటర్ పెట్టుకున్నాను కొన్ని. సో, ఎందుకంటే నేను ఇదొచ్చేసి జీలకర్ర దీంట్లో కొంచెం సోంపు కొంచెం వామ్ అనమాట. సో, అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని సో, దాన్నైతే పౌడర్‌గా చేసుకున్నాను. కొంచెం హాట్ వాటర్ వేసేసి సో, ఒక 5 మినిట్స్ దాన్ని లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టేసి దాని తర్వాత సో, దీన్ని తాగుతున్నాననమాట. సో, రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి. సో, ఇదైతే ఫస్ట్ టైం యూట్యూబ్‌లో చూసి చేస్తున్నానండి. సో, అంటే జస్ట్ వాము వాటర్ తాగితే వెయిట్ అనేది లాస్ అవుతారని మా మమ్మీ చెప్పింది. కాకపోతే సో, యూట్యూబ్‌లో ఏముందంటే జీలకర్ర, వాము ఇంకా కొన్ని సోంఫనమాట. సో, అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకొని సో, దాన్ని పౌడర్ చేసుకొని తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతారని ఉంది. సో, అందుకనేసి నేనైతే ఈ విధంగా ట్రై చేస్తున్నాను. జస్ట్ ఈ రోజు నుంచే దీన్ని స్టార్ట్ చేశాననమాట. సో, ఇంతకు ముందుకొచ్చేసి హనీ వాటర్ తాగేది. సో, హనీ వాటర్‌తోనే ఉండేదాన్ననమాట. సో, ఇప్పుడు మాత్రం సో, దీన్నైతే స్టార్ట్ చేస్తున్నానండి. సో, ఇక పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయితే కుక్ అయిపోయింది. కొంచెం లాస్ట్‌కి దమ్ పెట్టేశాననమాట. సో, ఈరోజు వచ్చేసి ఎగ్ టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇవన్నీ కూడా ఫాస్ట్‌గా చేసుకోవాలి. ఇంకా మా పిల్లలు ఇంకా లేవలేదని నేను ఫాస్ట్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. సో, వాళ్ళు లేట్ నైట్ పడుకుంటున్నారు కాబట్టి మార్నింగ్ కూడా సో, చాలా ఎక్కువ టైం ఇంకా పడుకుంటున్నారనమాట. త్వరగా లేవట్లేదు. సో, ఇంకా నేనైతే చట్నీ, ఇడ్లీ ఇంకా రైస్, కర్రీ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత సో, అప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశానండి. ఫస్ట్ అయితే ఆ వాటర్ అనేవి తాగాను. ఆ జీరా వాటర్ తాగేసి 1 అవర్ తర్వాత సో, ఇడ్లీ అయితే తింటున్నాననమాట. బ్రేక్‌ఫాస్ట్, రైస్ ఇంకా కర్రీ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు చేస్తున్నాను. సో, అంటే మనం తాగిన వాటర్ వెంటనే తినకుండా 1 అవర్, 1 ½ అవర్ గ్యాప్ ఇచ్చేస్తే సో, అప్పుడు బావుంటుంది అనేసి నేనైతే ఇలా 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి సో, అప్పుడైతే తింటున్నాను. అసలు తినడానికి టైమే ఉండదు. కానీ ఈరోజైతే టైం దొరికింది. ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు ఇంకా లేవలేదు కాబట్టి టొమాటో కర్రీ అక్కడ పెట్టేసి సో, ఇప్పుడైతే నేను తిన్నాననమాట. తర్వాత ఇంకా ఎగ్స్ అయితే దీంట్లో వేసేసానండి. సో, ఎగ్ టొమాటో కర్రీ అంటే బావుంటుంది. సో, ఈ సమ్మర్‌లో కొంచెం ఈ విధంగా లూజ్ కర్రీస్ కొంచెం లూజ్‌గా ఉండే గ్రేవీ కర్రీస్ అనేవి చేసి పెట్టాలి పిల్లలకి. లేదంటే అస్సలు తినలేరు.
ఆ పిల్లలనే కాదు మనం కూడా తినలేమనమాట. సో, కొంచెం గ్రేవీగా ఉంటే లూజ్‌గా పప్పు, చారు అలాంటివి లూజ్‌గా ఉండే కర్రీస్ ఉంటాయి కదా! సో, అలాంటివి ఉంటే మనం ఈజీగా తినొచ్చు. అవి కూడా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. సో, ఇలాంటివైతే మాత్రం కొంచెం తినడానికి కష్టపడుతుంటారు కదా! మా చిన్న పాప ఫస్ట్ లేచిందండి. సో, ఇంకా తననైతే ఎత్తుకున్నాను. సో, తను లేవడంతోనే ఫస్ట్ కిచెన్‌లో నేనెక్కడున్నానా అని వెతుక్కుంటది. అందుకనేసి కిచెన్‌లో ఎక్కడ కనిపించకపోయేసరికి కిచెన్‌లోనే ఉంటాను కదా అనేసి కిచెన్‌లోకొచ్చేసిందనమాట. సో, వాళ్ళ అక్క లేచిందా, లేవలేదా అని చూస్తుందనమాట. సో, మా పెద్ద పాప ఇంకా లేవలేదు చూడండి. సో, తిన సౌండ్స్ విని నేను లైట్ వేయడంతో ఇంకా తను లేస్తుంది. సో, అప్పటికి 11 అయిపోయిందండి. సో, ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకి స్నానం చేయించాలి. సో, అంటే కొంచెం బ్రష్ చేయించేసి మిల్క్ తాగించేసి తర్వాత స్నానం చేయిస్తాననమాట. సో, తిను చూడండి ఇప్పుడే లేస్తుంది. సో, చూడండి ఎలా చేస్తుందో. సో, ఈ విధంగా ఉంటాయన్నమాట వీళ్ళిద్దరి యాక్షన్స్. ఇంకా తను వెతుకుంటే దీన్ని కూడా వెతుకోమని సో, తను వచ్చేస్తదనమాట. సో, ఇద్దరు ఒకేసారి ఒకటే కావాలి అంటారనమాట. సో, ఇలా కావాలి అన్నప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తది కదా! సో, ఈ చిన్న పాప వచ్చినప్పటి నుంచి పెద్ద పాపతో టైమ్ స్పెండ్ చేయడం అయితే కొంచెం తగ్గిపోయింది. సో, ఇక్కడ చూడండి ఎగ్ టొమాటో కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా అయిపోయింది. సో, ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! చాలా అంటే చాలా బావుంటదండి. సో, దీంట్లో కొంచెం మనం కొత్తిమీర అనేది ఎక్కువగా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. సో, అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి క్షణం కూడా తీరిక లేకుండా ఎన్ని పనులు చేయాలో తెలుసా? నైట్ పడుకునేసరికి 1 అయితది. ఆ 1 వరకు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సో, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటది. కానీ సో, మనకంటూ స్పెసిఫిక్‌గా టైం అయితే ఉండదండి. సో, పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని పడుకోబెట్టడం అలాంటివి ఉంటాయి. సో, 11:00 టైంకి వాళ్ళ డ్యాడీ వస్తారు. వచ్చి ఇంకా తనకైతే మిల్క్ తాగిస్తున్నారు చూడండి. మా చిన్న పాపకి తాగిస్తున్నారు. తనకి ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాము. అంటే ఫీడింగ్‌తో కొంచెం తగ్గించేసి బయటి మిల్క్ అనేవి కొంచెం తాగించడానికనేసి చేస్తున్నాను అనమాట. తర్వాత వాళ్ళిద్దరిని టీవీ దగ్గర కూర్చోబెట్టేసి నేనైతే వీళ్ళ కోసం బట్టలైతే తీశాను. అంటే స్నానం చేయించేసి ఇవి వేయించాలని. సో, తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేసి సో, తర్వాత స్నానం చేయించేసి రెడీ చేసేసాను చూడండి. సో, ఇలా అసలు క్షణం కూడా తీరికుండదు. ఇంకా వాళ్ళ డ్యాడీ ఉంటే నాకు కొంచెం సేపు కొంచెం రెస్ట్ అనేది దొరికిద్ది. ఆ రెస్ట్‌లో టైంలో కూడా వాళ్ళ డ్యాడీ దగ్గర ఎక్కువ సేపు ఉండరండి. జస్ట్ కాసేపే ఉండి ఎక్కువ సేపు నన్నే వెతుక్కుంటూ ఉంటారనమాట. సో, తర్వాత నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా వీళ్ళకైతే లంచ్ అయితే తినిపిస్తానండి. లంచ్ తినడానికి మాత్రం ఎంత సతాయిస్తారంటే సో, తనని చూడండి టీవీ దగ్గర కూర్చోబెట్టాను. సైకిల్ పైన కూర్చోబెట్టాను. సో, ఎంత కూర్చోబెట్టినా కూడా అస్సలు తినరు. ఒక్క ముద్ద కూడా తినరు. మా చిన్న పాపని కొంచెం ఫోర్స్ చేస్తే తన నోట్లో పెట్టుకుంది కానీ, మా పెద్ద పాప మాత్రం అస్సలు పెట్టుకోదు. ఇంకా చూడండి వీళ్ళిద్దరూ కొద్దిసేపు బానే ఉంటారు. సైకిల్ కోసం గొడవ పడతారు. సో, కొద్దిసేపు మాత్రం ఎంత ప్రేమగా ఉంటారంటే అబ్బా! చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తది. కొద్దిసేపు మాత్రం ఇంక కొట్టుకోవడం, జుట్టు పట్టి లాక్కోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తూ, అరుస్తూ గట్టిగా. ఇంకా వీళ్ళకి తినిపించేసరికి మాత్రం సో, నేను 12:00కి కూర్చున్నానండి తినిపించడానికి. కానీ తినిపించేసరికి 1:30 అయింది. అంటే నియర్లీ 1 ½ అవర్ పట్టిందనమాట. తినిపించేసిన తర్వాత సో, ఇంకా వీళ్ళిద్దరినైతే పడుకోబెట్టాను. సో, అంటే జస్ట్ 2:30 టైంకి అయితే పడుకుంటారు. ఎవ్రీడే పడుకుంటారండి. 2:30 ఆర్ 3:00 టైంకి పడుకొని 4:00కి జస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా స్లీప్ వేస్తారనమాట. హాఫ్ ఎన్ అవర్ తర్వాతయితే లేస్తారు. హాఫ్ ఎన్ అవర్ తర్వాతయితే లేస్తారు. ఇంకా లేవడంతోటే చూడండి ఇంక నన్నే వెతుక్కుంటున్నారనమాట. సో, వీళ్ళిద్దరూ. ఇంకా మా చిన్న పాప లేచింది అంటే పెద్ద పాపని ఎలాగైనా లేపేస్తది. ఎందుకంటే గట్టిగా అరుస్తది. లేదంటే దీంట్లో ఇద్దరిలో ఒకరు లేచినా కూడా ఇంకొకరినైతే ఈజీగా లేపుతారనమాట. అంటే తన వాయిస్‌కి ఎక్కువగా నాకంటే కూడా నా మీద కాన్సంట్రేషన్ కంటే కూడా వాళ్ళ అక్క మీద, వాళ్ళ చెల్లి మీద ఒకరి పైన ఒకరికి కాన్సంట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. అందుకనేసి వీళ్ళిద్దరిలో ఎవ్వరు లేచినా కూడా ఇంకొకరినైతే ఈజీగా లేపుతారు. ఒకరి వాయిస్ విని ఇంకొకరు ఈజీగా లేస్తారనమాట. సో, లేచిన తర్వాత ఇంక నేను లైట్ వేస్తే వీళ్ళిద్దరూ చూడండి ఆడుకుంటున్నారు. కాసేపు ఏ విధంగా ప్రేమగా ఆడుకుంటారు చూడండి. అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో, ఇది ఇంకా 4:00 టైం అండి. సో, ఇప్పుడు కొంచెం ఫ్రూట్స్ ఏమైనా ఇస్తే తింటారనమాట. సో, నేనైతే వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తున్నాను.
సో వాటర్‌మిలన్ యెస్టర్‌డే నైట్ అయితే తీసుకొచ్చామండి. సో ఎప్పుడు వాటర్‌మిలన్ తీసుకొచ్చినా కూడా అది కొంచెం రాదు. ఒక్కరోజైతే వచ్చింది. ఒక 2 డేస్ బ్యాక్ అయితే తీసుకొచ్చాను. ఆ రోజు మాత్రం వాటర్‌మిలన్ చాలా మంచిగా వచ్చిందనమాట. అంటే కొంచెం కూడా వేస్ట్ పోకుండా మంచిగా రెడ్‌గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుంది. కానీ ఈరోజు తీసుకొచ్చిన వాటర్‌మిలన్ మాత్రం సో అంత టేస్టీగా ఏం లేదు. ఇంకా కొంచెం పైన మొత్తం పాడైపోయింది. సో ఇక్కడ పిల్లి కూర్చుంటుందనమాట. మా పాప చూసి పిల్లి రా రా అని అంటుంది. సో ఈవినింగ్ ఇంకా వాళ్ళిద్దరికీ తినిపించేసిన తర్వాత టీవీ దగ్గర కూర్చున్నాను. సో ఇంకా వెజిల్స్ అనేవి క్లీన్ చేసుకుందాం అనేసి. సో మార్నింగ్ చేసిన కర్రీ అనేది ఒకసారి వేడి చేసి ఇంకా తీసేస్తున్నాననమాట. అన్ని వెజిల్స్ అయితే ఒకసారి అయితే కడుక్కుంటాను. సో ఇంకా నేను ఇవి వేడి చేసి వాళ్ళిద్దరిని టీవీ పెట్టేసి రైమ్స్ లేదంటే సాంగ్స్ అనేవి పెడతాను. కొన్ని సాంగ్స్ పెట్టేస్తే ఇద్దరైతే కూర్చొని చూస్తున్నారండి. సో ఇంకా వాళ్ళిద్దరు చూసే టైంకి నేను తొందరగా ఈరోజైతే స్టవ్ వెనకాల మొత్తం క్లీన్ చేసుకున్నాననమాట. సో పైన ఇవి చూడండి ఎంత క్లీన్‌గా చేసుకున్నానో. ఇంకా మొత్తం ఈ కిచెన్ పైన స్టవ్ పైన ఇవి ఉంటాయి కదా! వాటిని కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుందనమాట. అన్నీ క్లీన్ చేసుకొని సర్ది పెట్టుకున్నాను. సో, నాకు ఎక్కువ వెజిల్స్ అయితే క్లీన్ చేయడం చాలా కష్టంగా అవుతుందని నేను ఈవినింగ్ టైంలోనే వీటినైతే క్లీన్ చేసుకుంటానండి. సో, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మా పాపకైతే కర్డ్ రైస్ అయితే తినిపిస్తాను. సో, ఈ సమ్మర్‌లో మనం పిల్లలకి కంపల్సరీగా కర్డ్ రైస్ అయితే తినిపించాలండి. సో, లేదంటే మాత్రం వేడి ఎక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళు మనకి చెప్పుకోలేరు కదా! స్టమక్ పెయిన్ అయినా ఏదైనా కూడా సో, చెప్పుకోలేరు కాబట్టి సో, మనమే ఏం చేస్తుండాలంటే ఒక పూట కర్రీతో పెట్టినా కూడా సెకండ్ టైమ్ అనేది సో, వాళ్ళకి కంపల్సరీగా కర్డ్‌తో పెట్టాలి. సో, చూడండి మార్నింగ్ నుంచి ఎంత ప్రేమగా ఉన్నారో. సో, ఇప్పుడు వీళ్ళు కొట్టుకోవడం చూడండి ఎలా ఉందో. సో, ఇలాగే ఉంటారనమాట కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివే. ఇంక వీళ్ళకి మాటలు రావు కాబట్టి తిట్టుకోరు. సో, జుట్టు పట్టి లాక్కోవడం ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి. అందుకనేసి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. సో, ఎంత మెయింటైన్ చేసినా కూడా కష్టమే. ఇంక ఇద్దరికీ అన్నం తినిపించేసి సో, అంటే మా చిన్న పాపకి తినిపించిన తర్వాత మా పెద్ద పాపకైతే తినిపిస్తానండి. ఇద్దరికీ ఎట్ ఎ టైమ్ అయితే వాళ్ళు తినరు. సమ్‌టైమ్స్ తింటది బానే కానీ సమ్‌టైమ్స్ అయితే అస్సలే తినదు. తన ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఎంత క్యూట్‌గా పెట్టేస్తది. సో, ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా! ఆ లైట్ స్విచ్ అనేది ఊరికే ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇలాగే చేస్తూ ఉంటారండి. సో, ఇంకా వాళ్ళకి తినిపించేసిన తర్వాత వీళ్ళతో కాసేపయితే నేనైతే ఆడుకున్నాను. సో, చూడండి ఇక్కడైతే పేపర్స్ అయితే చించేసి పడేస్తున్నారు. అస్సలు ఇంక నా టైం మొత్తం వీళ్ళతోనే సరిపోతుంది. అసలు టైమే ఉండదు. కాసేపు మాత్రం బానే ఉంటారు ఇద్దరు. కాసేపు మాత్రం బాగా గొడవ పడుతుంటారు. ఇక్కడ మొత్తం అన్ని పేపర్స్ అయితే చించేస్తున్నారనమాట. చిన్న చిన్న పీసెస్‌గా అయితే చేస్తున్నారు. సో, ఇలాగే ఉంటుందండి. నేను ఎన్ని సార్లు ఇల్లు క్లీన్ చేసుకున్నా కూడా అన్ని టైమ్స్ అనేవి సో, వీళ్ళు అలాగే చేస్తుంటారు. నేను కూడా ఇంకా సమ్ టైమ్స్ వీళ్ళతో కాసేపు బాగా ఆడుకుంటాను. అంటే కొద్దిసేపు ఇంకా నా మీద ఎక్కి కూర్చోవడం అలాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా టైం అయితే బాగా ఈజీగా గడిచిపోతుంది పిల్లలతో ఉంటే. సో, చాలా ఫాస్ట్‌గా అయిపోతది. సో, కొన్ని రైమ్స్ అయినా పెట్టేస్తే చూస్తూ ఉంటారనమాట. సో, లేదంటే ఈ విధంగా పేపర్స్ చించేయడం, లేదంటే షెల్ఫ్‌లో ఉన్న బట్టలు లాగేయడం అలాంటివన్నీ చేస్తుంటారండి. సో, మీకైతే ఇక్కడ కనిపిస్తుంది గదా! చిన్న చిన్న పేపర్స్‌గా చేస్తున్నారు. సో, ఇలాగే చేస్తారు. ఇంకేమన్నా అంటే సెల్ఫ్‌లో ఉన్న బట్టలు పడేయడం, లేదంటే నా బట్టలుంటాయి గదా! అవి లాక్కొచ్చేసి సో, ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ వేసుకో అని నాకు చెప్తుంటారు మా పిల్లలు. సో, తర్వాత చున్నీ తీసుకొచ్చారు. చున్నీ తీసుకొచ్చి నా పైన వేసి చూడండి ఎలా ఆడుతున్నారో. సో, తిను మాత్రం లోపలికొచ్చేస్తుంది. తను మాత్రం ఇంకా ఆడుతుంది. అలా ఆడిన తర్వాత సో, నేనైతే నైట్ డిన్నర్ అయితే చేశానండి. ఇడ్లీ విత్ మార్నింగ్ చేసిన ఎగ్ టొమాటో కర్రీతో అయితే నేను తినేసిన తర్వాత పడుకోబెడదామని ఎంత ట్రై చేశానో అసలు ఎంత ఎర్లీగా పడుకోబెడదాం అనుకున్నా కూడా అస్సలు పడుకోరండి. అస్సలు నాకైతే అర్థం కాదు. సో, మిగతా పిల్లలైతే చాలా ఎర్లీగా పడుకుంటారు. అంటే 8:30 ఆ టైంకి అయితే పడుకుంటారు. కానీ మా పిల్లలు మాత్రం అస్సలు పడుకోరు. సో, ఎక్కువ టైం అయితే ఇంకా ఆడుకోవడానికి చూస్తూ ఉంటారనమాట. సో, అంటే వీళ్ళ డ్యాడీ ఎప్పుడొస్తారు ఆడుకుందామా అని చూస్తూ ఉంటారు. సో, ఎంత ట్రై చేసినా కూడా అసలు నేను ఎంత పడుకోబెడదామని ట్రై చేసినా కూడా పడుకుంటారు. కాసేపు పడుకొని మళ్ళీ వెంటనే లేచేస్తారనమాట.
అలాగే చేస్తుంటారు. సో వాళ్ళ డాడీ వస్తే చూడండి వాళ్ళ డాడీతో ఆడుతున్నారు. సో ఒక్కరు కూర్చుంటే లేదు ఇంకొకరు కూర్చోవాలని ఏడుస్తూ సో ఇద్దరైతే కూర్చొని ఇంకా వాళ్ళ డాడీ పైన ఎక్కి సో ఈ విధంగా ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇదండి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అనమాట. అస్సలు ఇంకా నైట్ పడుకునేసరికి ఇంకా చెప్పాను కదా 1:30 అలా అవుతుంది. 1:30 అవ్వకుండా మాత్రం అస్సలు ఉండదు. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.